ఇక 5 సరిహద్దు రాష్ట్రాల్లో ఆపరేషన్ షీల్డ్ పేరుతో మాక్ డ్రిల్స్ జరిగాయి. యుద్ధంలో శత్రువు దాడి చేస్తే పౌరులు తమను తాము ఎలా కాపాడుకోవాలి, గాయపడ్డ వారిని ఎలా రక్షించాలి, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఎలా స్పందించాలి అన్నది మాక్ డ్రిల్స్ లక్ష్యం. పాకిస్తాన్ సరిహద్దును ఆనుకుని ఉన్న రాష్ట్రాలైన పంజాబ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్లో ఈ మాక్ డ్రిల్స్ జరిగాయి. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవటానికి సర్వసన్నద్ధంగా ఉండాలి అన్నదే ఈ మాక్ డ్రిల్స్ ముఖ్య ఉద్దేశం. ఆపరేషన్ షీల్డ్ మాక్ డ్రిల్స్లో సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎన్వైకేఎస్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వంటి యువ బృందాలు పాల్గొన్నాయి. శత్రు విమానాలు, డ్రోన్లు, మిసైల్ దాడులు జరిగినప్పుడు ఎదురయ్యే పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి అన్నదే ఆపరేషన్ షీల్డ్ ముఖ్య ఉద్దేశం. ఇటీవలి కాలంలో మాక్ డ్రిల్స్ నిర్వహించడం ఇది రెండోసారి. పహల్గాం ఉగ్రదాడి తదనంతర పరిణామాల దృష్ట్యా ఈ నెల 7న తొలిసారి సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ జరిగాయి. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల్లో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభం కావడానికి కేవలం కొన్ని గంటల ముందు ఆ మాక్ డ్రిల్స్ జరిగాయి. ఇప్పుడు మళ్లీ సరిహద్దులోని 5 రాష్ట్రాలలో ఆపరేషన్ షీల్డ్ పేరుతో మాక్ డ్రిల్స్ నిర్వహించారు.